నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నిన్ను మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. నీ పాదాలు చెంత తండ్రి, నాకున్న ప్రతి బాధని చెప్పుకోవడానికి, నాకున్న ప్రతి ఇబ్బందిని చెప్పుకోవడానికి, నీవే నా ఆధారమని నా మనసు ఒప్పుకోవడానికి, నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే నీకు స్తోత్రాలు ప్రభా. మరుసటి సంవత్సరం వరకు తండ్రి, ఈ నెలలో వరకు నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ నీవు నాకు ఇచ్చినటువంటి ఈ 3 దినాల అవకాశాన్ని బట్టి ఏమిచ్చినా కానీ మీ రుణాన్ని నేను తీర్చలేను ప్రభా. నాకు సహాయం చేయనాయన. ఈ చివరి దినాన్న నీ వాక్కు ప్రత్యక్షతను నాకు కలుగు చేయి ప్రభా. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచునాయన. నన్ను, నా కుటుంబాన్ని నీ రెక్కల నీడన కాచి కాపాడు ప్రభా. ఇప్పటికే ఒకవేళ నా జీవితంలో చాలా సమయాన్ని నేను వృధా చేసుకున్నానేమో తండ్రి. నీతో బ్రతకకుండా, నీతో నడవకుండా, నీ ఆజ్ఞల ప్రకారం జీవించకుండా, నా ఇష్టానుసారంగా తండ్రి, నా ప్రణాళికల ప్రకారం, నా చిత్తానుసారంగా నేను బ్రతకనేమో, కానీ నీ చిత్తాన్ని ఎన్నటికీ ఆలోచన చేయని వ్యక్తిగా నేను ఉండిపోయానేమో తండ్రి. ఈ క్షణం వరకు నీ చిత్తాన్ని గుర్తెరగడానికి నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయాన్ని తెరవండి. నీ లేఖనాల ప్రకారం బ్రతకడానికి తండ్రి ఈ రాత్రి నీ వాక్యము చేత నన్ను కట్టండి ప్రభా అని అందరూ కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు ఎత్తి 2 చేతులు పైకెత్తి, మీ 2 చేతులు పైకెత్తి కొంచెం మీ స్వరాలు ఎత్తి బిగ్గరగా ప్రభుని స్తుతించే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన ఆరాధించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలని చెప్పి, మహనీయుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలని కొంచెం స్వరాలు వినపడాలండి. కొంచెం స్వరం ఎత్తి స్తుతులతో, స్తోత్రములతో ఆయన ఘననామాన్ని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్వరాలు ఎత్తి పురుషుల వైపు కూడా మీ 2 చేతులు చాటయ్యా. మీరు ఈ రోజు ఇక్కడ ఎందుకున్నారో ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తం. ఈ రాత్రి నిన్ను బలపరిచి నిన్ను ఆయన చేతుల్లోనికి తీసుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు అనుగ్రహించడానికి ఆయన ఈ రాత్రి నిన్ను పిలిచాడు. నీవు కూడా నీ 2 చేతులు ఎత్తయ్యా. నా కుటుంబం, నేను, నా బిడ్డలు, నాకు కలిగినదంతా కూడా ప్రభు నీవు ఇచ్చిందేనయ్యా. అయ్యా, నిన్ను స్తుతించడానికి నేను ఏమాత్రం అశ్రద్ధ కలిగి ఉండనయ్యా. నిన్ను ఆరాధిస్తానేసయ్యా అని మనస్ఫూర్తిగా ఆయనకు స్తుతులు తెలియచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు ప్రభా. నీవు మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూచి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూచి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చేతులు కలిపి చప్పట్లు కొడుతూ అనుభవించిన ఎన్నో బాధలు, అనుభవించిన ఎన్నో కష్టాలు, అనుభవించిన ఎన్నో లేమిలు ఆయన సన్నిధిలో వాటినన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఈ రాత్రి. ఏ అనుమానం, ఏ అవమానము, ఏ నింద, ఏ నిస్పృహలో ఉన్నావో వాటన్నిటినీ కూడా ఆయన నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఈ రాత్రి. నువ్వు నమ్మగలిగి ఆయనను ఆరాధించగలిగితే ఈ రాత్రి అది సాధ్యమే అని ప్రభు పేరిట నీకు తెలియచేస్తున్నా. చేతులు కలిపి చప్పట్లు కొడుతూ
అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందేనులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చిమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చిమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. రెండు చేతులు ఒకసారి పైకెత్తి, యేసయ్యా నేను అనుభవించని బాధ లేదయ్యా, నేను పడని వేదన లేదు ప్రభా, నేను మోయని భారమ లేదు యేసయ్యా. ఈ రాత్రి నా నిందలను, నా నిస్పృహలను, నా బాధలను, నా వేదనలను, నా కష్టాల్ని, నా కన్నిటినంతటినీ కూడా ఆశీర్వాదంగా మార్చేసయ్యా, ఆశీర్వాదంగా మార్చేసయ్యా. ఇప్పటి వరకు మోయలేని భారాన్ని మోసానయ్యా, ఇప్పటి వరకు మోయలేని నిందలు మోసానయ్యా, ఇప్పటి వరకు పడని కష్టాలన్నీ పడ్డానయ్యా. ఇప్పటి వరకు నాయనా ఎంత అవమానం ఎదురయ్యిందో, నా గుండెలు పిండేసి అంత బాధ, నా మనసు నలిగిపోయేంత వేదన, నా ఆలోచనలన్నీ కూడా చెదిరిపోయేంత వంటి కష్టం ఈ క్షణం వరకు నన్ను విడిచిపెట్టలేదయ్యా. అయ్యా నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను ప్రభా, నీ తట్టు నా మనసు త్రిప్పుతున్నాను నాయన, నీ తట్టు నా జీవితాన్ని త్రిప్పుతున్నానయ్యా. ఇక నా మార్గాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి నీ మార్గాల్లో నేను నా పాదాలు ఈ రాత్రి పెట్టబోతున్నాను ఆయన. నీ బలమైన హస్తంతో నన్ను ముట్టయ్యా, నీ బలమైన హస్తంతో నన్ను తాకునాయన, నీ బలమైన వాక్కు చేత నన్ను బాగుపరిచయ్యా. జబ్బు చేత వచ్చానయ్యా, బాధ చేత వచ్చానయ్యా, వేదన చేత వచ్చానయ్యా, కష్టము చేత వచ్చానయ్యా. నలిగిపోయానయ్యా. ఇన్ని దినాలు నలిగిపోయి మనసంతా కూడా ఇదిగో వేదన చేత కుమిలిపోయి ఏడ్చి 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 నా మంచానికి నా బాధ చెప్పుకున్నానయ్యా. అయ్యా నా మంచానికి నా బాధ చెప్పుకున్నానయ్యా. ఈ రాత్రి నాకు విడుదల ఇస్తావా యేసయ్యా, ఈ రాత్రి నాకు విడుదల ఇస్తావా యేసయ్యా, ఈ రాత్రి నాకు విమోచన ఇస్తావా యేసయ్యా, ఈ రాత్రి నన్ను ముట్టుకుంటావా యేసయ్యా, ఈ రాత్రి నీ యొక్క వాక్యము చేత నన్ను కౌగిలించుకో యేసయ్యా, నన్ను కౌగిలించుకో యేసయ్యా.
నేను కాచే ప్రతి కన్నీటి బిందువుని నీ దగ్గర దాచు యేసయ్యా అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే కనుక ఈ రాత్రి నువ్వు కాచే ప్రతి కన్నీటి బిందువుని ఆయన తొడవబోతున్నాడు. ఆయన నువ్వు కాచే ప్రతి కన్నీటి బిందుని నజరేయుడైన యేసు ఈ రాత్రి తొడవబోతున్నాడు. ఆయన ఒక వెలుగు నీ జీవితంలోకి రాబోతుంది, ఒక వెలుగు నీ మీదకి రాబోతుంది. ఆయన బలంగా నిన్ను అభిషేకించబోతున్నాడు, బలంగా నిన్ను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా అని చెప్పి ఒక్క మాటని చెప్పి, అయ్యా నాకు విడుదల కావాలయ్యా ఈ రాత్రి, విడుదల కావాలయ్యా ఈ రాత్రి. దేని చేత బంధించబడ్డానో యేసు నామములో ఆ సంఖ్యలు తెగిపోవును గాక, ఆ సంఖ్యలు తెగిపోవును గాక అని మనస్ఫూర్తిగా అడిగితే గనక ఈ రాత్రి నువ్వు ఏ వేటి ద్వారా బంధించబడి, ఏ వేటి ద్వారా కట్టుబడ్డావో, ఏ వేటి ద్వారా నువ్వు సంఖ్యల ద్వారా బంధించబడ్డావో, నజరేయుడైన యేసయ్య, నజరేయుడైన యేసయ్య నీకు విడుదల 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 విడుదలైపోతున్నాడు ఈ రాత్రి. నమ్మకంతో ఒక మాట చెప్పయ్యా, నాకు విడుదల కావాలయ్యా అని, విడుదల కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.